మీ అల్లుడు మైకేల్ బీహార్లో ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకుని తన భార్యా బిడ్డల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ ఒక నెల రోజుల క్రితం అక్కడ ఒక కారు ప్రమాదంలో మరణించాడు. చలపతిరావు గారు, మీ అమ్మాయికి రాకూడని కష్టాలు వచ్చాయి. ఒకవైపు భర్త పోయాడు, మరొక వైపు కన్నబిడ్డ అమ్మా అని ఆప్యాయంగా పిలవలేని మగవాడైపోయాడు. ఫాదర్, నా కూతురు నా మాట కాదని పరాయి మతం వాడిని పెళ్లి చేసుకున్న కోపంతో నువ్వెక్కడున్నా సుఖ సంతోషాలతో బ్రతకలేవు అని ఆ రోజు శాపం పెట్టా. పాపిస్తున్నారు. నా శాపం నిజమైంది. నా కూతుర్ని విధంగా చూసుకోవడానికి నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఒక్కసారి చూడాలనుంది. నేను చూసి వారం రోజులైంది. లక్ష్మికి రాజమండ్రిలో మేరీ అనే ఒక ఫ్రెండ్ ఉంది. బహుశా అక్కడికి వెళ్ళిందేమో. ఫాదర్, ఇన్నాళ్ళు అమ్మాయి మంచి చెడ్డలు చూశారు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ పసివాడు కూడా అమ్మాయితో ఉంటున్నాడు కదా. ఒక్కసారి నా మనవడిని చూసుకోవాలనుంది. వెళ్ళొస్తాను. మీ మనవడిని చూసుకోవాలంటే ఇప్పుడే చూపిస్తాను రండి. ఇదిగో మీ మనవడు.